కొందరు నిర్ణయాలు తీసుకునే ఆ నిర్ణయాలు వాళ్ళ భౌతవ్యంపై అయితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొందరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం వాళ్ళ యొక్క భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఏంటంటే ఏపీలో మంత్రి పార్థసారథి గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అనూహ్య పరిణామాలతోటి న్యూజివీడ్ టికెట్ ఆశించడం, అలాగే మంత్రి పదవి రావడం, ఇవన్నీ కూడా ఏదో చెప్తుంటారు చూడండి, నక్కతోక తొక్కారు అనే విధంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మంత్రి పదవి వస్తా రాత వేరే విషయం, పార్టీలోకి జంప్ అవ్వటం, ఉన్నత పదవులు వచ్చిన వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. కానీ కొందరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మాత్రం వాళ్ళ యొక్క భౌతవ్యంపై అంటే తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ కోవలోనే గుంటూరు మాజీ ఎంపీ 2 పర్యాయాలు ఎంపీగా చేసినటువంటి గల్లా జయదేవ్ అయితే మాత్రం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. ఏంటంటే నేను పార్టీకి దూరంగా అంటే పార్టీ పదవులకి అలాగే ఎన్నికలకు దూరంగా ఉంటాయని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన దూరంగా ఉండటం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో దూరంగా ఉండటం జరిగింది. ఆయన అమర్ రాజా బ్యాటరీస్ సంస్థల అధినేత. అయితే ఈ కోవలో గత వైసీపీ పెట్టినటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, ఆ కోవలోనే ఆయన పక్క రాష్ట్రం తెలంగాణలో దాదాపు 2,000 కోట్ల రూపాయలతోటి అమర్ రాజా సంస్థను కూడా అక్కడికి తరలించడం కూడా జరిగింది. ఈ కోవలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ జోష్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇద్దాము అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కూటమి అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఢిల్లీలో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఢిల్లీలో అధికార ప్రతినిధి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అది జయదేవ్కి ఇద్దామనేటటువంటి ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలోనే బస చేస్తారని, ఎక్కువగా అక్కడే ఉంటారని తెలుస్తుంది. అంటే కొంచెం అనువుగా ఉన్నటువంటి ఇల్లు అనే ఉద్దేశంతో అక్కడ సకల సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఆయన కొంచెం చంద్రబాబు నాయుడుకి అనువైనటువంటి విధంగా ఉంటుందన్నమాట ఆ ఇల్లు. అయితే ఆయన ఎక్కువగా గల్లా జయదేవ్ ఇంట్లోనే బస చేస్తారు. అయితే అదే సందర్భంలో ఇప్పుడు టీడీపీ మంచి జోష్లో ఉంది, కూటమి జోష్లో ఉంది కాబట్టి కేంద్రంలో కూడా సఖ్యత ఉన్న నేపథ్యంలో కొంచెం అంటే అధికార ప్రతినిధి కాకుండా రాజ్యసభ సీటు ఉంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి గల్లా జయదేవ్ అయితే మాత్రం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ రాజ్యసభ ఇస్తే ఎంపీకి అంటే ఇటు పార్లమెంటు అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక రాజ్యసభ సీట్ అయితే ఈక్వల్ టు ఎంపీఏ కాబట్టి 6 సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాజ్యసభ ఆశిస్తున్నట్లు గల్లా జయదేవ్ తెలుస్తుంది. మరి అటు అధికార ప్రతినిధి ఇస్తారా, ఢిల్లీ అధికార ప్రతినిధి ఇస్తారా, దానికి మొగ్గు చూపుతారా, మరోపక్క రాజ్యసభకి వెళ్తారనేది పార్టీ అధినేత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొత్తానికి జయదేవ్ అయితే మాత్రం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పక్కన పెట్టి ఇప్పుడైతే మాత్రం మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో మరి పార్టీ ఏ విధంగా ఆయనకి గౌరవ స్థానం ఇస్తుందో మనం వేచి చూద్దాం.